గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్ళొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారండి. గేమ్ చేంజర్ ఏదైతే రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన సినిమా ఉందో శంకర్ గారి డైరెక్షన్లో, ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయితే కనుక చేయడం జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు. ఎలా అంటే బైక్ని వాళ్ళు వెళ్తున్నటువంటి బైక్ని వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట ఎస్ఐ తోట కృష్ణసాయి కథనం ప్రకారం రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద ఆదివారం రాత్రి జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు కాకినాడ గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ 23 సంవత్సరాలు, అలాగే అశోక్ నగర్కు చెందిన తోకాడ చరణ్కు 22 సంవత్సరాలు వీళ్ళిద్దరు బైక్పై వెళ్తూ ఉండగా అక్కడ జనం ఎక్కువగా ఉండడంతో ఈవెంట్ పూర్తి కాకుండానే తిరిగి బయలుదేరిపోయారు వెనక్కి. ఏడీబీ రోడ్డుపై వీరి బైక్ను వడిసలేరు గ్రామ శివారు కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని వారి స్నేహితులు 108 సాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతి చెందాడు. అలాగే కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చరణ్ కూడా ప్రాణాలు విడిచాడు. మృతుల స్నేహితుడు ప్రత్యక్ష సాక్షి శశిశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఎవరి మీద నమోదు చేస్తారు కేసు? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే ఈవెంట్కి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగింది కాబట్టి. ఆల్రెడీ గతంలో ఏదైతే పెద్ద రాద్ధాంతం జరిగిందో ఒక రిలీజ్ సినిమాకి వెళ్ళినందుకు అసలు ఎవరు వెళ్ళమన్నారు రిలీజ్ సినిమాకి? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాబట్టి ఇలాంటి ప్రశ్నలు 1,00,000 వస్తాయి. ఇలా జరిగినప్పుడు మాత్రమే ఇవి గుర్తొస్తాయి, జరగకపోతే వేరే విషయం. కాబట్టి జరిగింది కాబట్టి అంటే ఒక రామ్ చరణ్ గారిని బాధ్యులను చేస్తారా, లేకపోతే ఆ ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళని బాధ్యులను చేస్తారా, లేకపోతే ఎవరు పిలిచారు మిమ్మల్ని అని ఎవరు వెళ్ళారు అనే దాని మీద ఏమన్నా మాట్లాడతారా? కదండి. కాబట్టి ఇవి అనుకోకుండా జరిగే సంఘటనలా ఏంటనేది విజ్ఞత కలిగిన వాళ్ళకే వదిలేస్తున్నా, ఎలా ఆలోచిస్తారనేది. కాబట్టే ఇవి అనుకోకుండా జరుగుతాయా లేకపోతే అనుకుని జరుగుతాయా, కావాలని చేస్తారా ఏంటనేది విజ్ఞత కలిగిన మీకే వదిలిపెడుతున్నా. దీని మీద ఉండే మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని పక్కాగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తుంటే కానీ మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.